What does Section 1 states in AP Gaming Act? Okay, Section 1లో ఎప్పుడు 3 థింగ్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1 టైటిల్, ఎక్స్టెండ్, కమెన్స్మెంట్. సో టైటిల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974. ఇన్ కేస్ ఆఫ్ టీఎస్లో తెలంగాణకి ఇది టీఎస్ అవుతుంది, ఈ నేమ్ అంతే. హోల్ స్టేట్ ఆఫ్ ఏపీ, ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణలో హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది August 22, 1974 రోజున మనకు కమెన్స్ అయింది. How many definitions are defined and what are they in AP Gaming Act? సో హౌ మెనీ అన్నాడు కదా, ఇవి 4. అవేంటో చూద్దాం మనం. ఆ 4 డెఫినేషన్స్ సెక్షన్ 2(1) నుంచి 2(4) వరకు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఏంటంటే కామన్ గేమింగ్ హౌస్. దీన్ని మనం CGHగా మనం రెఫర్ చేద్దాం ఇంతకుముందు నుంచి. సెకండ్ది గేమింగ్, అండ్ థర్డ్ది గవర్నమెంట్, అండ్ ఫోర్త్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్. ఇది లాస్ట్ టైం ఏపీ జేసీజే పేపర్లో అడిగారు. సో మన నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కామన్ గేమింగ్ హౌస్? ఓకే, వాట్ అడిగారు కదా, ఇది ఎక్కడుంది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సెక్షన్ 2(1)లో కామన్ గేమింగ్ హౌస్ అంటే ఇక్కడ ఈ హౌస్ ఇది దిస్ రెఫరింగ్ టు అ ప్లేస్ ఆర్ లొకేషన్. ఈ ప్లేస్ లొకేషన్ ఎక్కడైతే గేమింగ్ జరుగుతుందో దాన్ని రెఫర్ చేస్తుంది. ఈ గేమింగ్ దేని మీద జరుగుతుంది అంటే హార్స్ రేస్, ఎక్సెప్ట్ అప్రూవ్డ్ లైసెన్స్. అంటే హార్స్ రేస్కి ఇండియాలో అప్రూవల్ ఉంది, అంటే దట్ ఈస్ లీగల్. అది బ్రిటిష్ నుంచి స్పోర్ట్ కాబట్టి, వారి నుంచి వచ్చిన స్పోర్ట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు దానికి లైసెన్స్ ఇచ్చారు, దానికి ప్రొవైడ్ చేశారు, అది మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఎక్సెప్ట్ అప్రూవ్డ్ ఆర్ లైసెన్స్డ్. ఒకవేళ అది అప్రూవ్డ్ లైసెన్స్డ్ అయితే దట్ ఈస్ నాట్ ఎ గేమింగ్, దట్ ఈస్ అప్రూవ్డ్ గేమింగ్. సో దట్ విల్ నాట్ కవర్. సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ కాటన్, బులియన్ ఎక్సెట్రా మీద ఈ ప్రైస్ ఇంత పెరుగుతుంది, ఇట్లా గ్రాఫ్ ఉందనుకోండి, ఈ ప్రైస్ ఇంత పెరుగుతుందని ఈ నంబర్స్ మీద గేమింగ్ చేస్తారు. ఒక చోటు కూర్చొని వీళ్ళందరూ అంటే ఈ గేమింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఆ గేమింగ్ చేస్తారు. అది ఇల్లీగల్. ట్రేడింగ్ ఈజ్ లీగల్, కానీ ఇట్లా ఈ నెంబర్ పెరుగుతుంది, ఈ నెంబర్ ఇంత తగ్గుతుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీద ఏమైనా గేమింగ్ చేస్తే అది ఇల్లీగల్. దట్ ఈస్ నాట్ ఎ గేమింగ్. ఈ గేమింగ్ హౌస్ ప్రకారం అది పనిషబుల్ అఫెన్స్. సో దాని మీద గేమింగ్ చేసే ఆ ప్లేస్, వీళ్ళు ఎక్కడైతే ఆ లొకేషన్ కూర్చుంటున్నారో అది వాళ్ళ హౌస్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా క్లబ్లో చేసి ఉండొచ్చు, ఎక్కడైనా సరే అది కవర్ అవుతుంది. ఆ ప్లేస్ ఇప్పుడు మనం కామన్ గేమింగ్ హౌస్ అనేది దేని గురించి రెఫర్ చేస్తున్నామంటే ప్లేసెస్ గురించి. ఏ ప్లేసెస్ కవర్ అవుతాయి, అవి ఎప్పుడు కామన్ గేమింగ్ హౌస్గా డిటర్మైన్ చేయొచ్చు అనేది మనం చూస్తున్నాం. వేరియేషన్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ మీద సేమ్ ఇట్లనే బీ పాయింట్ మాదిరిగానే ప్రైస్ ఆఫ్ స్టాక్ షేర్ డిజిట్స్ మీద కానీ వాళ్ళు గేమింగ్ చేసినప్పుడు, లేదంటే మోటార్ వెహికల్ రిజిస్టర్డ్ నెంబర్ కానీ. ఇక్కడ ఏంటంటే ఈ సీక్వెన్స్ ఇక్కడికి ఈ రోజుకి ఇక్కడికి ఎండ్ అవుతుంది, రేపు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సీక్వెన్స్ అనేది వాళ్ళు బెట్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట దీని మీద. సో అది కూడా అఫెన్స్. ఇది జనరల్గా ఆర్టీ ఆఫీస్ బయట కూర్చొని ఒక వ్యాన్లో ఇదివరకు అట్లాంటి కేసెస్ ఉన్నాయన్నమాట. ఆ మారుతి వ్యాన్లో కూర్చొని వాళ్ళు గేమింగ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు ఆ లోపల ఉండే ఆ రిజిస్ట్రేషన్ ఏజెంట్స్తో టైఅప్స్ ఉంటాయి. సో అందుకని ఎవరైతే ఈ గేమింగ్ చేస్తున్నారో అతనికి ఆల్వేస్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, లేదంటే వాళ్ళ అప్రూవ్డ్ పర్సన్స్కి ప్రాఫిట్ వస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ గ్యాంబ్లింగ్. అందుకని ఈ మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా డిజిట్ మీద ఏదైనా గేమింగ్ జరిగితే అది అఫెన్స్ ఎక్కడైతే అది జరుగుతుందో. ఇన్ దిస్ కేస్ మారుతి వ్యాన్ ఈజ్ గేమింగ్ హౌస్, CGH. ఎనీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు వేజరింగ్, బెట్టింగ్. ఏ బెట్టింగ్ చేసినా, వేజరింగ్ అంటే లాటరీ కైండ్ ఆఫ్ థింగ్, ప్రైజ్ మనీ గురించి అట్లాంటిది. ఏ ట్రాన్సాక్షన్ చేసినా
ఆ ట్రాన్సాక్షన్ చేసిన ప్లేస్, ఆ ప్లేస్ని మనం సిజిహెచ్ అంటాం. సారీ, నేను మౌస్తో రాస్తున్నాను అందుకని రైటింగ్ కొంచెం. తర్వాత ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గేమింగ్, వీటి మీద గేమింగే కాదు ఇంకా దేని మీద గేమింగ్ అయినా సరే, అది కనుక లీగల్ కాకపోతే, విచ్ ఇస్ ఇల్లీగల్ అయితే, ఆ ప్లేస్ని మనం సిజిహెచ్ అంటాం. సో మనం ఇందాక ప్లేస్, లొకేషన్ అనుకున్నాం కదా, అవి ఏదేది ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో. సో అది ఇండివిజువల్ అయితే ఆ ప్లేస్ని ఎట్లా రెఫర్ చేయాలి, ఎట్లా కన్సిడర్ చేయాలి, అదే కనుక బాడీ ఆఫ్ ఇండివిజువల్ అయితే అది ఎట్లా కన్సిడర్ చేయాలన్నది క్వశ్చన్. సో ప్లేస్ ఇంక్లూడ్స్ హౌస్, ఓకే, రూమ్ అయి ఉండొచ్చు, అది టెంట్, వెహికల్, వెసల్, సైబర్ స్పేస్ ఆర్ ఎనీ ప్లేస్. ఈ ఎనీ ప్లేస్ అనేది ప్రాబబిలిటీ అనమాట. సో ఇక్కడ జ్యుడిషియల్ మైండ్ అప్లై చేస్తారు. సో అంటే ఇచ్చిన లిస్ట్లో కనుక లేకుండా ఎనీ ప్లేస్ అంటే ఓపెన్ ప్రాబబిలిటీతో కనెక్ట్ అయినప్పుడు దాని మీద జ్యుడిషియల్ మైండ్ అప్లై చేసి ఇది కన్సిడర్ చేయాలా లేదా అనేది అప్ టు మెజిస్ట్రేట్ ఉంటుంది. కానీ పోలీస్ వారు మాత్రం ఎనీ ప్లేస్ కింద దాన్ని బుక్ చేసేస్తారు. ఓకే, ఈ ప్లేసెస్ అది ఇండివిజువల్కి సంబంధించింది అయి ఉండొచ్చు. హౌస్ ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ ఇండివిజువల్కి సంబంధించింది, లేదంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే అసోసియేషన్, కంపెనీకి అయి ఉండొచ్చు. అవి కూడా కన్సిడర్ అవుతాయి అన్నది పాయింట్ ఇక్కడ.